నమస్తే. యాక్ట్ మన లీడర్ లైవ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ప్రతి శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో లైవ్ షో కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వేళ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా జిల్లాలో ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నిస్తేజంలో ఉందా లేదా, ప్రజల్లో ఉన్న అనుమానాలు, ప్రజల్లో కలుగుతున్న రేకెత్తిస్తున్న పలు రకాల అభిప్రాయాలు, అదేవిధంగా ఇవాళ రాజధాని విషయంలో అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీగా వారు సహకారం ఎంతవరకు అందించాలి, ప్రజల పక్షాన మరి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణానికి చేయూత అందిస్తుందా లేదా, అంతేకాకుండా ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు కానీ, ప్రజల సమస్యల మీద వారు ఏ మేరకు చేయూతనిచ్చి వారి పక్కన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రజలు మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేయండి. నేరుగా మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారితో మాట్లాడండి. మరి శ్రీలక్ష్మి గారు కూడా ప్రజలకు సేవ చేయాలి, పదవులతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగానికి అధ్యక్షులుగా పనిచేశారు. రాజకీయ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి రాష్ట్రాన్ని విడగొట్టొద్దనే సందర్భాల్లో మన ఈ ప్రాంత ప్రజలు చేసిన కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములయ్యి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తదనంతరం జరిగిన రాజకీయాల్లో మరి వారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం, ఆ పార్టీలో బాధ్యతలు నిర్వహించడం, వారికి పార్టీ పరంగా ఉన్న అభిమానం, మరి పార్టీలో కార్యకర్తలతో సమన్వయంగా వ్యవహరిస్తూ స్థానిక నాయకులందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈవేళ అట్లాంటి సందర్భాల్లో వారి పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారనే విషయాల మీద మేడం శ్రీలక్ష్మి గారితో నేరుగా మాట్లాడండి. మేడం గారు, వెల్కమ్ టు యాక్ట్ మన లీడర్ లైవ్ షో. మేడం గారు, మరి ఈవేళ రాజకీయాల్లో రకరకాల కొత్త వ్యక్తులు చాలామంది సేవ చేయాలి, పార్టీలతో సంబంధం లేకుండా, అధికారాలు లక్ష్యం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి జరుగుతున్న రాజకీయ చదరంగంలో మీరు అలా ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు, మీ లక్ష్యం ఏంటంటారు? నిజం చెప్పాలంటే నా మెంటాలిటీ రాజకీయాలకు సూట్ అయ్యే మెంటాలిటీ కాదు. నాది చాలా సున్నితమైన స్వభావం, చేతనైనంత వరకు ఇతరులకి సాయం చేయాలనే స్వభావం. నాన్నగారికి రాజకీయ నేపథ్యం ఉంది, అయినా కానీ నేను రాజకీయాల్లోకి రాలేదు. అయితే నా అభిమాన నటుడు చిరంజీవి గారు ఒక పార్టీని స్థాపించి, ప్రజారాజ్యం పార్టీని, ఈ సమాజానికి ఏదో చేయాలి, మంచి ఆశయం కలిగిన వాళ్ళందరూ నాతో చేయి కలపండి అని ఆయన పిలుపు ఇచ్చిన్నాడు. ఆయన మీద ఉన్న నమ్మకంతో, అంటే తను ఒక మెగాస్టార్గా ఉండి తన మీద తన అభిమానులు చూపెట్టే అభిమానాన్ని సేవా కార్యక్రమాల వైపు మరలించిన వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయన ఐ బ్యాంకే కానీ, బ్లడ్ బ్యాంకే కానీ ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందున్నారు. అటువంటి నాయకుడికి తోడుగా ఉన్నట్లయితే మన ఆశయానికి తగిన విధంగా ఈ సమాజానికి ఏదైనా సేవ చేయగలుగుతాం అనే దృక్పథంతో నేను ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు చాలా చక్కటి ఆదరణ, గౌరవం, గుర్తింపు ఆ పార్టీలో వచ్చాయి. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నాకు ఆ పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి చిరంజీవి గారితో కలిసి ఎన్నో పోరాటాలలో, కార్యక్రమాలలో అభిమానులతో కలిసి ఎంతో చక్కగా చేయగలిగాను. ఆ తర్వాత పార్టీ ఆగిపోయినప్పుడు, నష్టపోయినప్పుడు, ఆయన చాలా మంది ఆయనను వదిలి వెళ్ళిపోయినా కూడా అభిమానిగా వచ్చిన నేను ఆయన బాగుంటే ఫలితాలు అందుకుంటాం, ఆయన కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోవడం అభిమానం కాదు అనే దృక్పథంతో చివరి వరకు ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మెర్జ్ చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరలా ఆయన ఆశీస్సులతోటే
125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మరలా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చింది. లభించిందా అంటే దానికి పూర్తిగా లభించిందని చెప్పలేము. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకి ప్రజారాజ్యం పార్టీ అవసరమైంది. ఆ రోజున ఆ పార్టీని వాళ్ళు ఆహ్వానించినప్పటికీ వీళ్ళేదో మా ఫలితాలని అనుభవించడానికి వచ్చారు వ్యక్తులు అన్నట్లుగా ఒక వర్గం మమ్మల్ని వీళ్ళు ప్రజారాజ్యం వాళ్ళు అంటే వేరు గ్రూప్ అన్నట్టుగానే చూశారు. కానీ పెద్ద నాయకులు బట్టి వసంత్ కుమార్ గారు, పితాన్ గారు ఇలాంటి పెద్ద నాయకుల ఆశీస్సులు మాకు లభించినాయి. వాళ్ళు మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించారు. తిరిగి వాళ్ళందరి ఆశీస్సులతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మెరుగైన పనిని నేను చేయగలిగాను. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు, నన్ను దగ్గరగా గమనిస్తున్న ప్రజలకు కూడా తెలుసు. అయితే మరి ఆ రోజున్న అభిమానంతో చిరంజీవి గారితో పార్టీలో చేరారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో కొనసాగారు. మరి ఆ రోజున సీనియర్ నాయకులు సహకారం అందించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలో మీరున్నారు. మీరు లక్ష్యం ఏదైనా పార్టీతో సంబంధం లేకుండా ప్రజలు సేవ చేయాలని ఒక లక్ష్యంతో మీరు పార్టీలోకి వచ్చారు. మరి ఆ రెండు పార్టీలు లభించిన ఆదరణ వైఎస్ఆర్ పార్టీలో ప్రస్తుతం మీకు లభిస్తుందని అనుకోవచ్చు అంటారా? ఆదరణ అని చెప్పేదానికంటే నాకు ఫస్ట్ ఈ రాజకీయాలలో ఒక నైతికత కోసం పోరాడుతున్నాను. రాజకీయాలలో నైతిక విలువలు ఉండవు, రాజకీయాలలో నిజాయితీ ఉండదు అనే దాన్ని తొలగించి రాజకీయాల్లో కూడా నైతికత విలువలు ఉంటాయి అనేది నిరూపించాలన్నదే నా ప్రయత్నం. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా నేను అంకిత భావంతో ఆ పార్టీ పనిచేశాను తప్ప ఫలితాన్ని ఎదురు చూడలేదు. నేను చేసిన పనే నాకు గుర్తింపుని తెచ్చింది తప్ప గుర్తింపును ఆశించి నేను పని చేయలేదు. అలాగే ఒక ప్రతిపక్ష పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు ఆ పార్టీకి నేను పూర్తి స్థాయిలో నా ఆశయానికి తగిన విధంగా నేను పని చేయగలుగుతున్నాను. దానిలో ప్రజల గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, అన్ని వస్తాయి వాటంతటా అవే. కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. చెప్పండి, మీరే మాట్లాడాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి సార్, మీ పేరండి? వీరనాథ్ చౌదరి. చౌదరి గారు, మీ ఇంట్లో నా టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాతో మాట్లాడండి. సార్, మీరు ఇంట్లో టీవీ చూస్తున్నట్టున్నారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. తగ్గించామండి. రైట్, ఇప్పుడు మాట్లాడండి చౌదరి గారు. ఇప్పుడు మా ఇంటికి నీళ్లు రానివ్వట్లేదు సార్. ఓకే. ఇంటి ముందు లైట్ వెలగనివ్వట్లేదు సార్. నేను వైఎస్ఆర్ అని చెప్పానని నా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఓకే. నా చాలా ఇబ్బందులు, ఇన్ని అన్ని కాదు. 6 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, 3 సార్లు డిపిఓ గారి దగ్గరికి వెళ్ళా, డిఎల్ఓ గారి దగ్గరికి వెళ్ళా. ఓకే. నేను తిరగనే ఇది లేదు. అక్కడికే మా పార్టీ శ్రీలక్ష్మి గారు కొంత హెల్ప్ చేశారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కొంత హెల్ప్ చేశారు. ఓకే. ఈయన అశోక్ గౌడ్ గారు కొంత హెల్ప్ చేశారు. ఏమంటే మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎంతమంది చెప్పినా నానా హింసలు పెట్టేస్తున్నారండి. ఓకే. మీ మీద వ్యక్తిగత దేశం ఏముంటది? మీ మీద సహజంగా మేము తెలుగుదేశం జెండా అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. ఓకే. మరి ఇంతకన్నా దారుణం ప్రపంచంలో ఎక్కడ లేదండి. నేలకే చచ్చిపోతాం. ఇంకో మాట ఏంటంటే మీకు వివరం చెప్పాలంటే ఇక్కడ 5 ఎకరాలు గడ్డికి నీళ్లు వెళ్ళిపోతున్నాయండి. ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ప్రెసిడెంట్ గారేమో ఇంట్లో నుంచి బయటికి రాదు ఆఫీస్ కి. ఓకే. ఓకే. ఆయన కాదేమో మన హస్బెండ్. ఆ హస్బెండ్ ఏమో గవర్నమెంట్ ఉద్యోగి. ఓకే. మాది ఇన్ని దారుణాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఓకే. మీ పార్టీ సామాజిక ప్రోగ్రాం సంగతి అంటే మీరు కొంచెం ఆలోచిస్తున్నాయి. రైట్ చౌదరి గారు, ఇప్పుడు మీ పార్టీ నాయకురాలు ఉన్నారు ఇక్కడ, శ్రీలక్ష్మి గారు. వారు కూడా వచ్చి మీ సర్పంచ్ గారితో మాట్లాడి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారా కనుక్కుందాం. మాట్లాడండి ఒకసారి. చౌదరి గారు, మీరు అధైర్యపడకండి, మీకు మేమంతా తోడున్నాం. నేను రేపే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి మీకు జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాం. మా ఇంటి ముందు ఈదు లైట్ మా ఇంటి ముందు ఈదు లైట్ సంవత్సరం నుంచి ఎవరికైనా పట్ల
మీరు బాధపడవద్దు. ఇది మన ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు అధైర్యం చెందాల్సిన అవసరం లేదు. మీకు పార్టీ అండగా ఉంటుంది. నేను ఎంత ఎదుర్కొన్నా, ఎన్ని నన్ను ఇబ్బందులు పెట్టినా నేను పరిస్థితి మారేది లేదు. నాతో పాటు కొంతమంది లోక రాజానికి శక్తి నా దగ్గర ఉన్నాయి. నన్ను ఎవరో ఏం చేయలేదమ్మా. మీ మనోధైర్యానికి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. మీరు పార్టీ మారవలసిన అవసరం లేదు. మీకే కాదు ఏ వైఎస్ఆర్ మీకే కాదు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా అవసరం రాదు. ఖచ్చితంగా నేను మీకు తోడుండి రేపు ఆ విషయం పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తాను. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే మనిషినమ్మా. అవునండి. ఓకే చౌదరి గారు, ఓకేనా? వారు ఉన్న ఆవేదన చెప్పుకోవడం జరిగింది. మరి మీ పార్టీ పరంగా మీరు ఎలా కోఆపరేట్ చేస్తారో అనేది మీ నిర్ణయం. అది యాక్చువల్గా మరి ఇప్పుడు పార్టీ పరంగా మీరు తరచుగా మీ పార్టీ అధినేతని కలుస్తున్నారు. ఒక రాష్ట్ర నాయకురాలుగా, ఈ జిల్లాకు సంబంధించిన పొలిటీషియన్గా జిల్లాలో మీ పార్టీ ఇంత నిస్తేజంలో ఉండడానికి నాయకత్వ లోపం చెప్పి నడుస్తుంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నిస్తేజము అనేది అయితే ఆ మాట నేను ఒప్పుకోనండి. పార్టీ చాలా చైతన్యంగా ఉంది. అయితే ప్రజలు ఒక తీర్పునిచ్చారు, తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మనం కూడా ప్రజా తీర్పుని గౌరవించి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతోంది అనేది గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ మా పార్టీ ఉనికిని మేము ప్రదర్శించుకోవడానికి ఆరాటపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి చరిత్ర ఉంది. మహాహృదయ నేతగా, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన నేతగా ఆయనకి ఒక చరిత్ర ఉంది. ఆ కుటుంబానికి ఉంది. ఈవేళ మా ఉనికిని చాటుకోవడానికి ప్రతిక్షణము మేము పోరాడవలసిన అవసరం లేదు. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. ఎంతవరకు పని చేయగలుగుతారు అని. వారు పని చేయలేని విషయాలలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడా విశ్రమించింది లేదు. మరి జిల్లాలో మంచి నాయకత్వం ఉంది. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైన నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. అన్నిటికీ మించి మాకు ప్రజల అభిమానం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి. అన్ని పుష్కలంగా ఉన్న మేము సమయం కోసం వేచి చూస్తున్నాం. మరి ఇంత ప్రజాదరణ మీ పార్టీకి బలం ఉందన్నప్పుడు మీ సంబంధించిన పార్టీ, మీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ పార్టీలో బయటికి వెళ్లే పరిస్థితి, వేరే పార్టీలో చేరే పరిస్థితి వచ్చినప్పుడు మీ పార్టీ పరిస్థితి బాగుందనుకోవాలా, బలహీన పడిందని చెప్పి అనుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రస్తుత కాలానికి తగిన ప్రశ్న. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా పార్టీలోంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహం ఏంటండి? వాళ్ళని గుర్తించి టికెట్ ఇచ్చారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మిమ్మల్ని గెలిపించారు. మీరు చిత్తశుద్ధితో మీ నియోజకవర్గాల్లో మీరు పని చేసుకోవాలి, ప్రజల అభిమానం పొందాలి, తిరిగి మళ్ళీ గెలుపొందాలి. అది మీ చేతిలో పని. ఆయన ఏం చేయగలుగుతారు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం వారిని ప్రలోభాలకి గురి చేసి కొద్ది మందిని బలవంతపు కేసులు, అభివృద్ధి మీదే వెళ్తున్నాం తప్ప ప్రజలకు అభివృద్ధి చేయాలని లక్ష్యం. చాలా మంచి పాయింట్, చాలా మంచి మాట చెప్పారు. అభివృద్ధి కోసమే వెళుతున్నాము అంటే అర్థం ఏంటండి? వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతుందనే కదా. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎలక్షన్లకు వెళ్లి గెలిచి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు పనులు చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి. ఏ శాసనసభ్యులుగా ఏ పార్టీలో గెలిచినా గాని వాళ్ళకి ఆ నియోజకవర్గ అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వరా ఈ ప్రభుత్వం? మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఆయనకి ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడం తెలియదు. ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. సీనియర్ నాయకు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అనుభవం, అపారమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవించడం తెలియదనే పదానికి మనం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. లేదు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు, పరస్పర వాదనలు, విమర్శలు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకుని మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకులు మరి వారు కూడా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగానే గౌరవించారా అనేది ప్రశ్న తలెత్తుంది మరి ఇక్కడ.
గౌరవించారా అంటే అసలు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి పనిచేశాడా అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన ఏనాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు. అందుకే ఈ రోజు 10 సంవత్సరాలు జిల్లాల్లో తిరిగి పర్యటన చేసి పాదయాత్ర చేసి మరి ఆ వయసులో చేశారంటే ప్రజల పక్షం చేశారని చెప్పి ఆ పాదయాత్రకి ఇన్స్పిరేషన్ ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్రని ఈ రోజున ప్రతి నాయకుడు ఒక మార్గంగా ఎంచుకుంటా ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే ఈ రోజున మా పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లటం తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనము, మా పార్టీ యొక్క వైఫల్యము అయితే తెలంగాణలో నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు టీఆర్ఎస్ లోకి వెళ్తా ఉన్నారు? ఆ రోజున మరి నువ్వెందుకు వీరంగం వేస్తా ఉన్నావు కేసీఆర్ మీద? నీ ఎమ్మెల్యేలను వాళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఆ రోజున అక్కడ నీకు అది తప్పు అవుతోంది, అదే ఏపీలో ఒప్పు ఎలా అవుతోందని అడుగుతా ఉన్నాను. ఈ రోజున రాష్ట్రం ఎన్ని సమస్యల్లో ఉంది. ఒక పురిటి బిడ్డల మన రాష్ట్రం ఉంది. మనకి ఎటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీగా మీరు సహకరించాల్సిన అవసరం ఉందా లేదంటారా గవర్నమెంట్ కి? అసలు దేనికి సహకరించాలి? ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో మీరు చేతినివ్వాలి. మరి రాజధాని నిర్మాణానికి దేశవ్యాప్తంగా విదేశాల నుండి కూడా పెద్ద పెద్ద ప్రముఖులు చాలా పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల గురించి నిర్మాణం జరుగుతున్న రాజధానిలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేకపోయారు? మీరు మంచి ప్రశ్న అడిగారు. అభివృద్ధికి సహకారం అందించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా ప్రజల గురించే కదా నిర్మాణం. రాజధాని అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు కదా, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు మీ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వెళ్లవలసిన అవసరం ఉందా లేదు? ఇంతమంది విదేశాల నుంచి ప్రముఖులు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు కూడా సాక్షాత్ భారతదేశ ప్రధాని అక్కడికి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏదున్నాన్ని పక్కన పెడితే ప్రజలు దృష్టిని పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది తప్ప ప్రజలు పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో చూడటం వల్ల మీ పార్టీ ప్రజల పక్షాన పోరాడింది అనుకోవాలా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నా అని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా వెళ్ళలేకపోవడానికి గల కారణాలు చెప్తా ఉన్నాను. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు రాజధాని పేరు మీద. ఒక వర్గం ప్రజలను ఒక వర్గానికి సంబంధించిన నాయకుల్ని పెంచి పోషించే దిశగా రాజధాని నిర్మాణం జరిగింది. ప్రజలు గమనిస్తారు కదా, రాజధాని ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అంటూ ఒక చోటు చూపెట్టి అక్కడ అందరూ అమాయకులు వచ్చి కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ స్థలాలు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తున్నానంటూ తన నాయకులందరూ బినామీ పేర్లతో అక్కడ అంతా పొలాలు కొనుక్కున్నాక వ్యవసాయ భూముల్ని బీడు భూములుగా మార్చి బలవంతంగా పొలాలు లాక్కొని అక్కడ ఒక రాజధాని నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు ఇది సరి అయిన విధానం కాదు. మన రాష్ట్రం మొదటి ప్రారంభ దశ అంటే రాష్ట్రం లేకుండా మనం వీధిన పడినప్పుడు ఈ రోజున కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినప్పుడు ప్రతిపక్ష నాయకుడి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడానికి నీకు ఇగో ఏంటని అడుగుతా ఉన్నాను నేను. మీ యొక్క సమాధానంలోనే క్వశ్చన్ కూడా మీరు చూపించారు. ఆరంభ దశలో ఉన్నప్పుడే మీరు వెళ్లి జరుగుతున్న తీరు సహకారం అందించి ఆ నిర్మాణాలు ఎక్కడన్నా మీరన్నట్టు ఆరోపణలు చేసే సందర్భాలు ఉన్నప్పుడు ఆరోపణల మీద మీరు వ్యతిరేకించవచ్చు, ప్రతిఘటించవచ్చు. అసలు ఆరంభ దశలో మీరు వెళ్లకుండా అసలు ప్రక్రియ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు వెళ్లకుండా తర్వాత ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుతుందంటే ప్రతిపక్ష పార్టీలు మీరున్నారు, ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయి, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ఇన్ని నిఘా వ్యవస్థలు పటిష్టంగా అబ్జర్వేషన్ చేస్తుంటాయి. వారొక్కడే 4 గోళ్ల మధ్య చేయడానికి పరిస్థితి సాధ్యపడుతుంది అంటారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసే అసంబద్ధ కార్యక్రమాల్లో భాగస్వామి వహించలేకే నేను దూరంగా ఉంటున్నాను అని మీరు ఈ రోజున చెప్తున్నారు. ఆనాడు ప్రధానమంత్రి గారు వచ్చారు, మనకి చాలా కీలకమైన సమయం. కాల్ తీసుకుందాం మేడం. హలో కీలకమైన సమయం అని ఆ రోజున చంద్రబాబు గారు చేసింది ఏంటి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల మట్టిని ఊరేగిచ్చారు, నీళ్లను ఊరేగిచ్చారు. భాగస్వాములు కావాలి, మన ఊరు మన రాజధాని మన ఊరు మట్టి కూడా అంటే భవిష్యత్ తరాలకి నా చేతి కూడా మట్టి తీసుకెళ్లి నా రాజధానిలో నా పాత్ర ఉంది, నా చెయ్యి ఉంది అని ఒక ఫీల్డ్ కలగాలని కదా నీటిని ఊరేగిచ్చారు ట్రాక్టర్ల మీద పెట్టి. చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేశారు. ఒక క్షణం మేము కూడా అనుకున్నాం, అబ్బా చాలా బాగా చేయబోతున్నారు కాబోలు చంద్రబాబు నాయుడు గారు అని. తీరా కార్యక్రమం జరిగాక జరిగింది ఏంటండి, సాక్షాత్ ఒక ప్రధానమంత్రి గారు మన రాజధాని శంకుస్థాపనకు ఆయన వచ్చి కూర్చుంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగటం మాని
ఈయన ఆడంబరాలను ప్రదర్శిస్తుంటే అక్కడ కూర్చొని ఓహో వీళ్ళంతా బాగానే సౌకర్యంగా ఉన్నారు, లేదంటే ఇంత ఈ ఆడంబరాల సెట్టింగ్లు ఏంటి, ఈ కార్యక్రమాలు ఏంటి అని ఆయన చంద్రబాబు నాయుడు గారి మట్టికి నీటికి ఇచ్చిన ప్రాధాన్యతను చూసి ఆయన కూడా పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు మనకి ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఏం జరిగిందండి, అక్కడికి హాజరైన వేలాది మంది కార్యకర్తల కోసం నాయకుల కోసం చేసిన ఆహారాన్ని కూడా వాళ్ళకి సరైన టైంకు అందించలేక వృధాగా దారబోశారు. ప్రజాధనాన్ని ప్రతిక్షణం దుర్వినియోగం చేయడం చెప్ప మన చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏముందండి. కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి ప్లీజ్. నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి సార్. నమస్తే మేడం గారు, బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు రాష్ట్ర రాజధాని గురించి మీరు మాట్లాడుతున్నారు కదండి. అవునండి. ఈ విషయం ఏంటంటే, ఒకవేళ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే చెప్పండి. మన రాజధాని కోసం ఏం చేసేవారు మీరు, మీ పార్టీ గాని? రాజధాని కోసం ఏం చేశారు అనేది ప్రశ్న కాదమ్మా. మనందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజధాని అవసరం, అందరికీ అనుకూలమైన రాజధాని అవసరం. ముఖ్యమంత్రి గారిని మనం విమర్శిస్తున్నామండి. ఎవరు ముఖ్యమంత్రి అయినా గాని రాజధాని అనేది ప్రజలకి అవసరార్థం ఉండాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉండకూడదు అనేది మా వాదన. మరి వాల్పిక్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదండి భూములు, ఎకరాలు ఇచ్చేసారు కదండి. అంటే గురించి పూర్తి అంతా కూడా మరి ఆదేశం అది రియల్ ఎస్టేట్ గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారిని పోల్చవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారికి లేదు. మనకున్న సమస్య, ప్రస్తుత సమస్య, మనం గతాల గురించి మాట్లాడే కంటే కూడా వాస్తవ పరిస్థితుల్లో మాట్లాడుకుందాం. ప్రస్తుత పరిస్థితులు, రాజధాని అవసరమే, రాజధానికి వ్యతిరేకం కాదు. రాజధాని లేకుండా మన రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది? కాకపోతే రాజధాని ఏర్పాటులో కొన్ని అవకతవకలు జరిగినాయి అన్నది మా వాదన, అంతే తప్ప రాజధాని వద్దు అనేది కాదు. రాజధానిలో కొన్ని అవకాశాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు నిర్మాణాత్మకంగా వారికి సహకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాజధాని కట్టేది తెలుగుదేశం పార్టీ కోసం, బీజేపీ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ కోసం కాదు, మన రాష్ట్ర ప్రజల కోసం, మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లీడర్ గా మీరు ఎంతో కొంత సహకరించి ఈ టర్మ్ మీరు ఎంత ఇచ్చేసినా సరే, ఈ టర్మ్ 2019 వరకు ఆయనే సీఎం. ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ మేబీ విధంగా, కానీ అప్పటి వరకు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాజకీయం చేయాల్సిన టైంలో రాజకీయం చేయాలి. నేను కాదనట్లేదండి, కొన్ని సిచ్యువేషన్ లో రాజకీయం కావాలి. కానీ మిగతా టైంలో మీరు కొన్ని ఏరియాల్లో కలిసి వచ్చి ఉంటే బాగుంటుంది కదా. లేకపోతే 20 పెద్ద పెద్ద లీడర్స్ మీ పార్టీ నుంచి గెలిచి ఎందుకు వెళ్ళిపోతారండి? మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అది చెప్పండి ముందు. అభిమానులండి, మనల్ని మనం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందేమో నా ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమవుతోంది, కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వద్దని చెప్పటం లేదు, ఆ రాజధాని ఏర్పరిచే ప్రాసెస్ లో కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్తున్నారు. కాబట్టి అది సవ్యమైన రీతిలో జరుగుంటే బాగుండేదని అన్నారు. అది ఇప్పుడు జరగకుండా ఆయన అక్కడ అడ్డుపడింది ఏమి లేదు కదండి. తాను ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాలేనన్నారు, పక్కకు తప్పుకున్నారు, అంతే. మరో కాల్ తీసుకుందాం మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి అండి? రైట్ సార్ చెప్పండి. రైట్ సార్ మాట్లాడండి, వింటున్నానండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం మీరంటే మాకు చాలా అభిమానం మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఏ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తారు? పార్టీ ఆదేశిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానమ్మా. అంటే ఇప్పుడు మేము ఆదాని గారితో తిరగాలా, మీతో తిరగాలా? ఆళ్ళ నాని గారు వేరు, నేను వేరు కాదమ్మా, మేమంతా పార్టీ మనుషులమే. ఎందుకంటే నేను ఆదాని గారితో గత 10 సంవత్సరాలకి ప్రయత్నిస్తున్నాను. మీ తగ్గించి మీరు ఆ ఫాలోయింగ్ కానీ, మీ నడుస్తుంది కానీ చాలా లీడర్షిప్ మెయింటైన్ చేస్తాం కానీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. నాని గారైనా నేనైనా పార్టీకి విధేయులమే, మనందరం ఒకటే. మాలో అంటే దాని గురించి కాదు మేడం. ఇప్పుడు ఒక్కరు మీతో నాన్నగారు కాదంటే మీతో తిరిగిన కదా, ఒకవేళ నాన్నగారు సీట్ తెచ్చుకుంటే మేము నాన్నగారితో సెటిల్ అవుతాం కదా.
శత్రుత్వం ఏమి లేదమ్మా, ఇది కొద్ది మంది వ్యక్తులు కల్పించే అభూత కల్పనే. నాని గారు, మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే దిశగా పనిచేస్తా ఉన్నాం. దానిలో పార్టీ ఏం ఆదేశిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే ఆ ఆశయాలకు అనుగుణంగా మనందరం కలిసి పనిచేద్దాం. అయినా మేడం, అయినా మీరు గ్రేట్ మేడం. 7 పంచాయతీలు 50 డివిజన్లు మీరు వాకింగ్ చేసి నడిచారంటే చాలా గ్రేట్ మేడం. థ్యాంక్స్ అమ్మా. ఓకేనండి. చాలా మంది మీ మీద ఎలక్షన్కి 3 సంవత్సరాలు ఉంది, ఇంకెప్పుడు ఎలక్షన్లు వచ్చే పరిస్థితి లేదు, పైగా డీలిమిటేషన్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఎంతవరకు తెలియదు, కానీ మీ మీద ఆశలు అయితే పెట్టుకున్నారు. సరే, అభిమానులకి ఆశ ఉండడం తప్పలేదు, కానీ ప్రస్తుత రాజకీయాల్లో అధికార పార్టీ పక్కన పెడితే మరో కాల్ తీసుకుందాం. హలో. నమస్కారం సార్, నేను జంజూరి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రభాకర్ గారి ఏరియా నుంచి మాట్లాడుతున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నా పేరు రవి అండి. రవి గారు, మేడం గారు మాట్లాడుతున్నారు కదా రాజధాని గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి. ఎస్ అండి, అవును. మరి రాజధాని నిర్మాణానికి రానంటే ముందే జగన్ గారు ఉత్తర్వులు ఇచ్చారు, దాని గురించి ఏమన్నా చెప్తారా సార్? అది మేము అదే అడిగాము, చెప్తున్నారు. రవి గారు, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఏంటంటే అలా క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత రెస్పాండ్ అంటే. రవి గారికి క్వశ్చన్ ఉందా? మీది అన్నా కంటిన్యూషన్ ఉందా? ఇదే క్వశ్చన్ ఇంకా కంటిన్యూషన్, ఇంకా మీ క్వశ్చన్ ఉందా? మీ క్వశ్చన్ పూర్తి చేయండి, తర్వాత ఆన్సర్ చెప్తారు మేడం గారు. అదే రాజధానికి రానన్నారు కదా, ఇప్పుడు రేపొద్దున నథింగ్ సీఎం అయితే ఎక్కడ రాజధానిలో కూర్చుంటారు జగన్ గారు? చెప్పండి మేడం. రాజధానికి రానన్నారు అనేది అపోహమ్మ మీ అందరికి. రాజధాని నిర్మాణానికి రానడం కాదు, అది రాజధాని నిర్మాణం జరిగిన విషయంలో కొంత సవ్యమైన రీతిలో జరగలేదు కాబట్టి మనస్తాపం చెంది ఆ కార్యక్రమానికి రాలేకపోయారు తప్ప అది రాజధాని మీద వ్యతిరేకత కాదు. మీరు దాన్ని అలా రిసీవ్ చేసుకోకండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అని ఒక అభాండం అయితే వేస్తా ఉన్నారు. ఆ రోజున ప్రధానమంత్రి గారిని రప్పించి ఇంత ఆర్భాటపు కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు సాధించింది మాత్రం ఏముందని నేను అడుగుతా ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి, కేవలం ఒక పార్టీ అంటే ఒక పార్టీని వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవడం కాదు. అది మనకి చాలా కీలకమైన సమయం రాజధాని నిర్మాణం అనేది. కొంచెం సవ్యమైన రీతిలో వెళ్ళుంటే బాగుండేది అని మనస్తాపం ఆయనకి కలిగింది. దానికి కారణం కూడా ఆ రోజు చెప్పారు తప్ప రాజధానికి మాత్రం ఆయన వ్యతిరేకం కాదు. ఓకే రవి గారు, ఓకే సాటిస్ఫై అయ్యారా మీరు? రైట్ అండి, రైట్. యాక్చువల్గా ఎవరు అడిగినా ఇదే ప్రశ్న, సామాన్యుడు అడిగినా లేకపోతే ఒక పొలిటీషియన్ అడిగినా ఇదొక్కటే డౌట్, నిర్మాణంలో ఎందుకు మీ సహకారం అందించలేదు, ప్రజలు ముఖ్యం రాజకీయాలు ముఖ్యం అనేది ప్రశ్న. కాల్ తీసుకుందాం మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. చెప్పాలి సార్, మీరే ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పిల్లంగొండ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. అవునండి. మీరేమైనా సజెషన్ చేయదలుచుకున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ కానీ లేకపోతే గవర్నమెంట్ కి వాళ్ళ సహకారం? సజెషన్ చేయదలుచుకున్నామండి. ఇప్పుడు చెప్పండి సార్. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఆమె చాలా బాగా పనిచేస్తున్నారండి. ఓకే, ఏమండి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జగన్ గారికి, హలో చెప్పండి, మాకు వినిపిస్తుంది, మీరు చెప్పండి సార్. జగన్ గారికి పోయే వాళ్ళు పోతా ఉంటే, ఏమండి, ఇలాంటి లక్ష్మీ గారు లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటే జగన్ గారికి అంతకంట కొండంత అండ ఇంకోటి ఉండదండి. ఓకేనండి. అలాగే లక్ష్మీ గారు కూడా చాలా ధైర్యంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి జగన్ గారికి వెన్నుదన్నుగా ఉంటారని ఓకే చాలా చాలా ఆకాంక్షిస్తున్నామండి. ఇలాంటి మహిళా నాయకురాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు కాదండి, ఇంకా సంవత్సరంలోనే అధికారానికి వచ్చే అవకాశం చాలా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఎట్లా సాధ్యపడుతుందంటే, మీరు ఎక్కడి నుంచి అన్నారు? మీరు ఏలూరండి. మీ పేరు సార్? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి, నా మీద మీకున్న నమ్మకానికి అభిమానానికి. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఇంత యాక్టివ్ గా వర్క్ చేయగలుగుతున్నాను. మనందరి ఆశలకు తగిన విధంగా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసే రోజులు కూడా ముందున్నాయి. మీరు అధైర్యపడద్దు.
ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. చాలా మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలండి. థ్యాంక్ యూ అమ్మ. ఓకేనండి. ఇంకా ఓకే సార్, థ్యాంక్స్ అండి. రైట్ అండి. దగ్గరలో ఉందంటే ఇంక 3 సంవత్సరాలు ఉందనుకో, ఎలక్షన్ రావాలి, ఎన్నికలు జరగాలి, 2019లో జరగాలి. ఆ దగ్గరలో ఉందని చెప్పనే పరిస్థితులు వచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాళ్ళు తీసుకుందాం మేడం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాతో మాట్లాడండి సార్ ప్లీజ్. సార్ మీ పేరు సార్? మీ పేరండి? ప్రవీణ్ సార్, 5th డివిజన్. ప్రవీణ్ గారు 6వ డివిజన్. 5వ డివిజన్ అండి. 5వ డివిజన్, రైట్ అండి. చెప్పండి ప్రవీణ్ గారు. మన పిల్లంగోళ్ళ లక్ష్మి గారు మాట్లాడుతున్నారు కదా. అవునండి. ఆవిడ గారు మంచి యాక్టివ్ గా చేస్తున్నారు, టౌన్ లో మంచి ఇదిగా ఉంది. ఆవిడ చాలా బాగా చేస్తున్నారు, మేము ఆవిడ అభిమానులు. ఎస్, ఓకే. ఏం చేయాలంటారు చెప్పండి. అభిమానంతో పాటు ఆవిడ పార్టీ పరంగా ఏం చేయాలి? పార్టీ పరంగా అంటేనండి, పార్టీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కడుతున్నారు, అక్కడికి రానన్నారు, ఎందుకు రానన్నారని కొంతమంది క్వశ్చన్ వేశారు. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఇప్పుడు ఏంటంటే 1,00,000 ఎకరాలు తీసుకొని రాజధాని కడతానంటున్నారు. అది 3 పంటలు పండే భూమి, అది 3 పంటలు పండే భూమిని లాక్కొని ఆ విధంగా చేయడం తప్పని అన్నారు. కానీ ఆయన ఆ విధంగా మనస్తాపం చెంది రానన్నారు. కానీ ఆయన అసెంబ్లీ కట్టడానికి ఆయన వ్యతిరేకం కాదు, అసెంబ్లీకి రావడానికి ఆయన వ్యతిరేకం కాదు. అతను మాట్లాడింది ఏంటంటే రైతులు చిన్నకారు రైతులు అన్యాయం అయిపోతున్నారు, 1,00,000 ఎకరాల భూమి ఎందుకని ఆయన ప్రశ్నించారు. దానికి ఈ మధ్య కాలంలో మన పేపర్ లో కూడా చూసాం, దాన్ని భూమి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంట్లో మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది మీడియాలో చూసాం మనం, మీడియాలో ప్రతిరోజు ప్రచారం వచ్చేది. అది దాంట్లో వాస్తవాలు ఎంతో గ్రహించాలి. కానీ యాక్చువల్ గా రైతులు అనేవాళ్ళు స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి రాకపోతే బలవంతంగా లాక్కోవడానికి చట్టాలు ఉన్నాయి. మీరున్నారు, మీ పార్టీలో ఉన్నాయి, ఇంతమంది పార్టీలు సాధ్యపడుతుంటారు. అట్లా అంటే మేము వైఎస్ఆర్ అభిమానం కాదండి, మామూలు ప్రజలు మేము. రైట్. కానీ మేము పార్టీ అంటే మాకు ఆ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానం ఒకటి అమలైంది సార్? జరుగుతున్నాయి, వరుస క్రమంగా జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా 1 by 1. నిరుద్యోగం సార్, మేము నిరుద్యోగ బుక్తుందా మాకు? రుణమేళ పెట్టారు కదా మీకు అందరికి. మరి మీరు ఏంటి సార్ రైతు రుణమేళ అన్నారు, రైతులు డోక్రా మాఫీ అన్నారు, డోక్రా మాఫీ జరిగినాయి. రాష్ట్రం మరి ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక సీనియర్ నాయకుడు ఆ విధమైన వాగ్దానాలు చేయొచ్చా సార్? ప్రజలకు ఏం అవసరం వారు గుర్తించారు. పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో ఏమైతే సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారో వాటిని వారి ఎజెండాలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టుకుని ఆ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఏమైతే చెప్పారో ఫస్ట్ రుణమాఫీ అన్నారు కాబట్టి ప్రయారిటీ బేస్ లో చేస్తాను. రెండోది కూడా ఈ మంత్ ఎండింగ్ కూడా చేయబోతున్నారు. ఇంకొక సెకండ్ మేళ కూడా ఈ నెల మంత్ ఎండింగ్ చేసే ఉద్దేశం కూడా ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారికి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి చేస్తారని చెప్పి ఎందుకు అనుకోవట్లేదు మీరు? మేడం గారితో కూడా కొద్దిగా మాట్లాడాలి. ప్రవీణ్ చెప్పమ్మా. అమ్మా ఇప్పుడు సార్ చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు పడతామ్మా ఇవన్నీ అయ్యేటప్పటికి, ఇంకో 20 ఏళ్ళు పడతాం. వాళ్ళకి అంత అవకాశం అని ఇవ్వలేమ్మా, ఉండదు ఇంకా 3 సంవత్సరాలే వాళ్ళు. ఓకే ప్రవీణ్ గారు. ఓకే ప్రవీణ్ గారి ఆవేదన మీరు విన్నారు. ప్రజలంతా చాలా చైతన్యంగా ఉన్నారండి ప్రతి విషయంలో కూడా. నేను అదే చెప్పాను మీకు, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలుచుకున్న తీరికి ఆయన మనస్తాపం చెందారు. తన మంత్రివర్గంలో వాళ్లే బినామీలుగా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను ఆ విషయాన్ని. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను శ్రీలక్ష్మి అభిమానం అండి. చెప్పండి అమ్మా. ఆవిడ కష్టపడి బాగా పనిచేస్తారండి, ఆవిడ అభిమానులు అండి. అలాగే అసెంబ్లీ కూడా రోజా గారిని మరి అలా చేయటం కరెక్ట్ కాదు కదండి. టీడీపీ వాళ్ళని ఆడవాళ్ళకే బాగా న్యాయం చేస్తాము, ఇలాగని చంద్రబాబు నాయుడు లేడీస్లకి బాగా అండగా ఉంటామని అన్నారు కదా, దానికి ఏంటండి మరి రోజా అలా చేయకూడదు కదా సార్? మరి ముఖ్యమంత్రి గారిని వ్యాఖ్యలు చేసే విధానంలో కూడా
అది గౌరవప్రదం అంటారా ఒక మహిళగా మీరు చెప్పండి. అలా కాదు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకే మేము ఇది చూపిస్తాం అలాగా ఇలాగా అని చెప్పినప్పుడు ఆవిడ లేడీస్ కోసమే కదండి కష్టపడి ఏ మాట అన్నా ఏదన్నా చేసినా అభిమానంగా రోజా గారిని అలా ఇబ్బంది పెట్టకూడదు కదా సార్. అవునమ్మా, అవును కరెక్టే. కానీ మరి ఆవిడ కూడా శాసనసభలో మరి వ్యవహరించే తీరు ఉంటది కదా, చట్టసభలు ఉన్నాయి, దాంట్లో ప్రజలు చూస్తారు. అది నిజాలు వీడియో ఉంది, మీ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా సార్. అలాగే ఇప్పుడు లేడీస్ లేడీస్ ఓట్లు వేసే కదండి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఎంత అభిమానంగా చూసి డోక్రా వాళ్ళం ఇలాగా చేసి అన్ని చేసినప్పుడు రోజా గారిని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా సార్. ఒక లేడీ గాని అన్ని కూడా చూడాలి కదా సార్. ఓకే ఓకే, మీ పార్టీ నాయకురాలు కూడా మరి ఏ విధంగా సహకారం రోజా గారికి కానీ ఎలా అందిస్తారు? శ్రీలక్ష్మి గారు కూడా మాట్లాడతారు మీతో. హలో హలో చెప్పమ్మా, మీ పేరు? మా పేరు రాణి అండి. అమ్మా, నీకు నువ్వు పడుతున్న ఆవేదన నీ ఒక్కదానిదే కాదు, ఎంతో మంది మహిళల్ని ఈ ప్రశ్న తొలిస్తా ఉంది. మరి ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అతి నీచమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు మగాడివా అని అడుగుతా ఉన్నారు, నువ్వు ఫ్యాక్షనిస్ట్ అంటా ఉన్నారు, నువ్వెన్నో కేసుల్లో ముద్దాయి అంటున్నారు, జైలుకి వెళ్ళావంటున్నారు, మీ జాగ్రత్త మీ అంతు చూస్తారని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బెదిరిస్తా ఉన్నారు. అవన్నీ చట్టబద్ధమైనవి, అవన్నీ వాళ్ళు మాట్లాడొచ్చు. ఒక రోజా గారు ఆ రోజున సందర్భంలో కాల్మనీ కేసుల్లో మహిళల్ని ఈ విషయాల్లో వాళ్ళు వ్యభిచారం వైపు ప్రోత్సహిస్తా ఉన్నారు, ఇది తప్పు అని ఆమె పోరాడుతుంటే ఆమె మీద ఒక అన్యాయపు అభాండం వేసి ఆమెను అసెంబ్లీకే రాకుండా అబ్జర్వ్ చేయండి. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, శాసనసభకి పూర్తి సర్వాధికారాలు ఉన్నాయి, చేసిన వ్యాఖ్యలు లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పి హైకోర్టు నిర్ధారించింది, సుప్రీంకోర్టు కూడా వాళ్ళు నిర్ధారించింది, తాజా తీర్పు కూడా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చారు? శాసనసభ స్పీకర్ని కలిసి వారు నిర్ణయం మేరకు మీరేం చేసి లేఖలు ఇవ్వదలుచుకున్నారో లేఖ ప్రకారం అంటే విచారణ వ్యక్తం చేయమని చెప్పి ఒక లేఖ ఆవిడ ఇవ్వడం జరిగిందని వస్తున్న సమాచారం. ఆ లెటర్ ద్వారా శాసనసభ కూడా వారు ఆమోదించే పరిస్థితిలో సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకొని చెప్పి శాసనసభను ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే దీంట్లో లోపం ఒక అత్యున్నతమైన న్యాయస్థానం ఆదేశించిన తీరు మరి ఈవేళ ఆవిడ వైపు నుంచి లోపం ఉందని చెప్పంటారు లేదనుకోవచ్చు అంటారా? అయితే మాణిక్యాల దగ్గర నేను ఒక విషయం చెప్తాను. ఇందులో నిజంగా అనిత గారిని కాల్ తీసుకుందాం మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ ప్లీజ్. మీ పేరు సార్? ఏమండి మీ పేరండి, ఎక్కడి నుంచి అండి? ఏదండి? ఓకే సార్, మాట్లాడండి. మీ పేరు చెప్పగలరా ఏమన్నా? నా పేరు గోవిందరావు అండి. రైట్ సార్, మాట్లాడండి. గోవింద చెప్పండి గోవిందరావు. ఏమండి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు, అసలు ఆమె భాష శాసనసభలో ఆ తీరు అసలు మనకి ఎప్పుడైనా ఏ శాసనసభలో జరిగిందండి? చెప్పండి, మీరు పూర్తి చేస్తే శ్రీలక్ష్మి గారు స్పందిస్తారు. అదేనండి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఆమె ఎవరు మాట్లాడారు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఓట్లు గెలిపించామని అంటున్నారు. అవునండి, ఆయన చేసిన పద్ధతి ఎవరైనా చేయగలరా చెప్పనండి? అవును. ఇప్పుడు ఆమె తీరు ఒక మహిళ చాలా కష్ట తెలియగలదాన్ని ఆమె దుస్తు పద్ధతిలో మన శాసనసభలో ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు ఇప్పటి వరకు ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు రాలేదండి. మరి అవునండి, భాష కదండి ఏదైనా. ఓకే, లైన్ లో ఉండండి గోవిందరావు గారు. శ్రీలక్ష్మి గారు మాట్లాడతారు మీతో కూడా. అలాగే గోవిందరావు గారు, చెప్పమ్మా. రోజా గారు ఆమె ఒక మంచి పేరున్న హీరోయిన్. అవునమ్మా, ఆమె రాజకీయాల్లోకి వచ్చారు, కానీ తన గ్లామర్ తో రాజకీయాలు నడపాలనుకోలేదు. ఆవిడ చాలా ప్రతిభాశాలి, ప్రతి విషయం మీద ఆమెకి చాలా అవగాహన ఉంది. రాజకీయాల్లో ఆమె ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఘోర ఓటమిని ఎదుర్కొన్నారు, సుదీర్ఘమైన అనుభవాన్ని కూడా సంపాదించారు. అదే చెప్తా ఉన్నారు. ఆవిడ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆవిడ ఒక శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఎన్నికయ్యి అసెంబ్లీకి వెళ్ళాక ఆమెను కూడా అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు ఇది జబర్దస్త్ కాదు, ఇది సినిమా కాదు, నీ వేషాలాపు లాంటి మాటలు ఎన్నో మాట్లాడారు సందర్భంలో. అయితే నేను అనేది ఏంటంటే రోజా గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను అనిత గారిని ఆ విధంగా మాట్లాడలేదు అని ఆవిడ చెప్పారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఒకవేళ అనిత గారిని ఆవిడ నిజంగా మాట్లాడి ఉంటే
అసెంబ్లీలో చాలా మంది భావోద్వేగాలు నియంత్రించుకోలేక గబుక్కున మాట స్లిప్ అవడం, అయ్యాక అది రికార్డ్స్ నుంచి తొలగించమని కోరటం, క్షమించమని కోరటం సర్వసాధారణంగా జరిగే విషయం. వాళ్ళు కూడా మనలాంటి మామూలు మనుషులే. ఒక్కోసారి వాళ్ళు కూడా భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. నిజంగా రోజా గారు ఆ మాట అనుంటే రోజా గారిని ఆమె బాధపడుతుంది, నువ్వు క్షమాపణ చెప్పమని వాళ్ళకు వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటే సమస్య పోయి చిన్న విషయం. కానీ అనిత గారు రోజా గారి మాటల వల్ల అవమానపడలేదు. అనిత గారిని రోజా గారు ఇలా అన్నారు అంటూ దానిని తమ పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ పదే పదే మీడియాల ద్వారా ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనిత గారి క్యారెక్టర్ ని కించపరిచే విధంగా ప్రవర్తించింది పార్టీ. అనిత గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరిచే విధంగా ప్రజలకు తెలియజేసింది, అవమానపరిచింది తెలుగుదేశం పార్టీ, రోజా గారు కాదండి. అయితే పరిస్థితులు ఏమైనా కావచ్చు. అందరూ చూశారు. నేను అనేది ఏంటంటే ఆవిడ స్పష్టంగా చెబుతున్నారు, నేను అనలేదు ఆమెను, నా మాటలు వక్రీకరించి ఒకటి జరిగింది ఒకటైతే వాళ్ళు వేరే క్లిప్పింగ్స్ చూపించి అట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆమెను పోరాటం చేశారు ఆవిడ. పోనీ నేను అనేది ఏంటంటే ఆవిడ నిజంగా అందనుకుందాం, మీ వాదనకి ఏకీభవిస్తా, ఆవిడ అందనుకుందాం, అలాంటి ఏహ్యమైన విషయాలని మాట స్లిప్ అయి ఉంటే వాళ్ళకి వాళ్ళు అంతర్గతంగా పరిష్కరించుకోవాలి. గాని ఒక శాసనసభ్యురాలిని అలా అంత దారుణంగా అనిత గారిని మీడియాలలో చూపెట్టి ఆమె గురించి ఇలా మాట్లాడింది అంటూ పార్టీ ప్రయోజనాలకి వాడుకోవడం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఈ రోజు రోజా గారు ఒకే మాట కట్టుబడి ఉన్నారు, నేను అనలేదు అని. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. అందుకు కోర్టు కూడా ఏం చెప్పింది, ఈ విషయం ముదిరిపోవడం అనేది అవసరం కాదు. ఎందుకంటే ఆమె ఒక నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఉంది, ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉంది, తన నియోజకవర్గ ప్రజల సమస్యల మీద పోరాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక లేఖ ఇచ్చేయమంది. ఒకవేళ తప్పు చేసున్నా కూడా సర్దుబాటు చేసే ధోరణి, దానికి ఆమె అంగీకరించడం, ఈ రోజు లేఖ ఇవ్వడం కూడా జరిగింది. ఆ లేఖలో సారాంశం కూడా అందరు తెలిసిన విషయం కాబట్టి అదేదో ముందే చెప్పి సమస్య ముందే అంటే ఆమె అది ముందే చేస్తుంటే ఆమె అది నిజంగా అన్నట్లు అవుతుంది కదా. కాల్ తీసుకుందాం మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే అండి, మాణిక్యాల గారు. ప్లీజ్ సార్, మీ పేరండి? నా పేరు రామారావు అండి, కంట్రిగూరు అండి. రామారావు గారు మాట్లాడు సార్. మేడం నమస్తే. మేడం నమస్తే రామారావు గారు, చెప్పండి. పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని ఆదుకోవడానికి మీలాంటి నాయకురాళ్ళు, మీలాంటి నాయకత్వం చాలా అవసరం అండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ జరుగుతున్న పరిణామాలను మనం వారి అభిప్రాయం ఏంటంటే పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో వారు ఉన్నట్టున్నారు వారి అభిప్రాయం. ఖచ్చితంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ఈ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి కాలం నాటి సువర్ణయుగ పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆయన వెనక ఉన్నవాళ్ళం. మా ఆశయాలకు తగిన విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా పనిచేస్తాం. ఓకే మేడం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలో మీరు ఈవేళ సరే రోజా గారి సబ్జెక్ట్ ఈ రోజుతో క్లోజ్ అయినట్టు, దాదాపుగా క్లోజ్ అయినట్టుంది. ఆ సారాంశంలో కూడా వారు మరి వెళ్లి స్పీకర్ని కలిసి చెప్పడం, స్పీకర్ గారు కూడా వెంటనే దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో రానున్న కాలంలో చూద్దాం మనం. అయితే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వారు మోనోపోలిజం వల్లే పార్టీ నాయకులందరూ ఎవరి మాట వినరాయని అందుకే పార్టీని విడిచెళ్తున్నారు ఒక వాదన బలంగా వినిపిస్తుంది. కాళ్ళ తర్వాత రెస్పాండ్ అవుతుంది కానీ మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు సార్? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ప్లీజ్ మాట్లాడండి సార్. మేడం గారండి. ప్రసాద్ గారు చెప్పండి. శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మేడం గారు మీరు దెందూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా, ఏలూరు నుంచి? మేడం పార్టీ ఆదేశిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానమ్మా. ఎంతైనా ప్రసాద్ గారు మీ క్వశ్చన్? అవును సార్. ఇప్పుడు చెప్పండి. ప్రభాకర్ గారి మీద పోటీ చేయగలరా మేడం? ప్రభాకర్ గారు మీకు గొప్పవాళ్ళుగా అనిపిస్తున్నారేమో గాని నాకు అందరు శాసనసభ్యులు, ఆయన ఒక శాసనసభ్యులమ్మా. పోటీ చేయలేని కారణాలు ఏముంటాయి అక్కడ? అదే మేడం, అంటే ఆయన చేసే కక్షలు ఇవన్నీ
మీరు తట్టుకోగలరా మేడం? అక్కడ గెలుపు చాలా ఈజీ కూడా. ఎందుకంటే ప్రభాకర్ గారి వైఫల్యాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అవుతాయమ్మా అక్కడ. ఓకే ప్రసాద్ గారు, రైట్ రైట్. అయితే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు వారు ఒక పార్టీని నడపాల్సిన రీతిలో నడపలేకపోతున్నారు. పార్టీలో నాయకుల అభిప్రాయాలు సలహాలు తీసుకోకపోవడం వల్లే పార్టీలో చాలా మంది వెళ్ళలేని వాళ్ళు మనస్తాపంతో గురవుతున్నారు. ఆ మనస్తాపం భరించలేక వెళ్ళిపోతున్నారు. ఒక వాదన బలంగా బయట ఉంది. రాష్ట్ర నాయకురాలుగా మీరు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి ఏదో సందర్భంలో కలుస్తున్నారు. నిన్న మొన్న కూడా కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు వారి మీలాంటి నాయకులు వెళ్ళినప్పుడు వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటారు? చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేసిన తర్వాత నేను ఇంకా ఏ ఒక్క నాయకుడి నాయకత్వంలో పనిచేయలేనేమో అనే ఆందోళన నాలో ఉండేది. ఓకే మేడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మొదలుపెట్టాక ఇంత మంచి నాయకుడితో పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అనే భావనలో నేనున్నాను. వాళ్ళందరికంటే వ్యవహార శైలి ఇంకా చాలా బెటర్ దాన్ అంటే నేను మీకు ఒకటి చెప్తాను. ఒక కాళ్ళు తీసుకుని మాట్లాడదాం మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ మా రిక్వెస్ట్ ఒకసారి మీరు మన్నించాలి. మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడండి సార్. ఓకే ఓకే సార్. ప్లీజ్ ఓకే సార్. సార్ చెప్పండి, మీ పేరండి? నా పేరు అలమంద రామ్. ఓకే సార్, ఎక్కడి నుంచి అండి? అలమంద రామారావు, లోకల్ ఏలూరు. రైట్ సార్, మాట్లాడండి ప్లీజ్. ఓకే అయ్యా, నమస్తే నమస్తే సార్. శ్రీలక్ష్మి గారు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీలక్ష్మి గారు ఉన్నారు. అమ్మా శ్రీలక్ష్మి గారు. రామారావు గారు చెప్పండి. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గడిపెట్టినటువంటి రాజకీయాన్ని గాని మన రాష్ట్రాన్ని గాని ఒక చక్కటి పద్ధతిలో నడిపిస్తున్న వ్యక్తి. అవును. అలాంటి వ్యక్తి మనకి దూరం అయ్యారు. ఆయన తర్వాత ఆయన యొక్క తనయుడు పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారిని కడుపులో పుట్టొచ్చినటువంటి వ్యక్తి అమ్మ. ఆయనకి మీలాంటి వారు సహకారం చాలా అవసరం. తప్పకుండా రామారావు గారు. ఇప్పుడు రాష్ట్రం అనేక రకాల విధాలుగా పగ మండుతున్నటువంటి అగ్నిగోళంలో ఉందమ్మా. అవునండి. అటు మహిళలు గాని అనేక రకాల మహిళలు ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా భర్తలు లేకుండా తయారైపోయింది. అవును. ఇది కీచక ప్రభుత్వంలా ఉంది తప్ప సరైన ప్రభుత్వంలా లేదమ్మా. అవునండి. అందుచేత కానీ అష్టలక్ష్మిలు ఉన్నారు, మరొక లక్ష్మి ఉంది, అది మీకు తెలియదమ్మా, రాజకీయ లక్ష్మి. ఆ రాజకీయ లక్ష్మి మీరయ్యి జగన్ గారికి తోడుంది. చివరిగా మన రాష్ట్రాన్ని చక్కటి అభివృద్ధి పరచడంలో మీరు ఒక కీలక పాత్ర వహిస్తారని మేము కోరుకుంటామమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నా మీద మీకున్న నమ్మకానికి అభిమానానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరి ఆశీర్వాద బలంతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన ముఖ్యమంత్రి చేసే దిశగా నేను పనిచేస్తాను. అమ్మా చివరిగా ఒక నిమిషం అమ్మా. చెప్పండి. ఆకాశాన్ని తీసుకొచ్చి భూమిలో కలపడం సాధ్యమా? కాదు. సాధ్యం కాని వాగ్దానాలు, సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని కళ్ళపుల్లి మాటలు ఎక్కి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుందమ్మా. అందువల్ల మీపోటి వారు జగన్మోహన్ రెడ్డి వారు వస్తే చక్కగా వర్షాలు పడి చక్కటి పాటి పంటలు పడుతూ 3 వానలు కురిసేదమ్మా అని పాట ఉన్నట్టుగా శ్రీరామచంద్ర పాలన కావాలి తల్లి. చాలా మంచి మాట చెప్పారు రామారావు గారు. వాళ్ళు ఏవైతే అబద్దాలు చెప్పారో అవే వాళ్ళ పతనానికి కూడా రేపు కారణం కాబోతా ఉన్నాయి. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మామూలుగా అయితే ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఎదురు చూస్తుంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని. కానీ మన అదృష్టం ఏంటంటే ప్రజలే ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఈ పీడ మాకు ఎప్పుడు వదులుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు అవుతారని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మనందరం కూడా ఆయనకి అండగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దాం. ఓకే రామారావు, మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం చిరంజీవి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మండదా చేసి కాంగ్రెస్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ బాగుందని చెప్పి మీరు చెప్తారా? ప్రజానికి మాత్రం ఆయన యాక్సెస్ బాగుంటుంది అనేది ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు అయిపోయారు. చిరంజీవి గారు మృదు స్వభావి, సున్నిత మనస్కుడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి. ఆయన ఒక సెలబ్రిటీ. తనకున్న పరిధిలో తన పెర్ఫార్మెన్స్ చేశారు. నాలాంటి ఎంతో మందిని బయటకు తీసుకువచ్చారు.
నిజంగా మాకు ఈ రోజున నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఆ రోజున ఆయన స్థాపించి మరో కాల్ తీసుకుందాం మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు భాను సందీపండి. ఓకే భాను గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మేడం ఒక మాట అడుగుదామని చెప్పి ఫోన్ చేశాను సార్. చెప్పండి భాను గారు, అడగండి. ఏం లేదు మేడం, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ మీద గెలవడం ఈజీ అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అవును. ఓకే, అసలు మీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు మీరు. అవును. అది రేపు ఉండదో కూడా తెలియని పార్టీ మేడం. అది పొరపాటు, ఆ మాట పొరపాటు, విత్ డ్రా చేసుకోండి. చెప్తున్నా మేడం మాట మేడం, మీ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలే ఈ రోజున టీడీపీలోకి వెళ్ళిపోవడం అనేది చూస్తున్నారు. కంప్లీట్ గా నాకు తెలిసి మన సీఎం గారు ఏం చేస్తున్నారంటే వైసీపీని కంప్లీట్ గా జీరో చేశాను అంటే ఏపీలో ప్రతిపక్షం అనేది లేకోకుండా చేసేస్తారు. నాకు తెలిసి 2019 ఎలక్షన్స్ కి వెళ్ళేసరికి అంటే ఏదో ఎవరో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు దాకా జస్ట్ పేరు ఇప్పుడు ఎదుగుతున్న లీడర్స్ రేపు పొద్దున్న నిల్చుంటమే తప్పితే ఫేమస్ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే నిల్చోవడం కష్టం. ఇప్పుడు తణుకు నుండి వచ్చారు ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు, బెంగళూరులో పోటీ చేశారు. ఏం జరిగింది మేడం? గెలిపోవటంలో సహజమమ్మా బాను. ఈ రోజు పరిస్థితుల్లో మీరు ఏలూరులో నిలబడినా, మీరు ఆళ్ళనాని గారిని పక్కన పెట్టించి మీరు నిలబడినా సరే, ఎవరు నిలబడినా సరే బడ్డేటి బుద్ధి గారిని కొట్టడం ఎవరు తరం కాదు. యునానిమస్ అన్నమాట ఆయన విన్ అనేది. నేను పార్టీ తరఫున మాట్లాడినా, మీరు రోజున రామకృష్ణపురం వెళ్ళిపోయే బైపాస్ రోడ్డు మీద ఏదో ఎవరికో ఏదో ఆడవాళ్ళకి ఏదో జరిగింది, ట్రాఫిక్ కనీసం ఒక గంటన్నర 2 గంటలు ఆపేశారు మేడం. మొత్తం ఆపేశారు. చాలా ఇబ్బంది, జనాలు అందరూ తిట్టుకున్నారు. అలాంటివి చేస్తే ఎక్కడ మీకు ఉంటుంది ట్రాఫిక్? మీరు నలుగురితో కలిసి అసలు యాక్చువల్ గా అది మీకు సంబంధించిన విషయం కాదు. జస్ట్ మీరు లేడీ విభాగం కాబట్టి ఓకే, మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మీరు జస్ట్ ఆ రోడ్డు మీద వెళ్తున్నారు, కార్ ఆపారు, కార్ ఆపి దిగి వాళ్ళ ప్రాబ్లం ఏంటో మీరు కూడా మధ్యలో కూర్చునిపోయారు అనమాట. ఇంకో బలం పెరిగిపోయి జస్ట్ ఇంకా అక్కడి నుండి వెళ్తాకి లేకోకుండా రోడ్డు బ్లాక్ చేస్తారనమాట. ఆ జనాలకి ఇబ్బంది కలిగించడం మీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుదామని చెప్పి ఫోన్ చేశాను. థ్యాంక్స్ అమ్మా బాను, నన్ను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నందుకు. నేను మీతో పాటు కాంగ్రెస్ లో వర్క్ చేశాను. నేను అవునా సమైక్యాంధ్ర ఇష్యూలో మీతో పాటు నేను తిరిగాను. మీరు మా బండి ఎక్కి తిరిగిన రోజులు ఉన్నాయి. అవును అమ్మా. నేను ఒక రేపు మాకు తుడిచి ఈ బానుని నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. 2 గంటలు ట్రాఫిక్ ఆగిపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని నీవు ఇప్పుడు నాకొద్దు 2 ప్రెగ్నెన్సీలు పోయాక ఆ అమ్మాయిని నువ్వు వద్దు, నువ్వు ఉంటే నేను చచ్చిపోతాను, బయటకు వెళ్ళిపోవటం నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి తోస్తే హలో హలో మరి ఆ అమ్మాయి ఏం చేయాలండి? హలో హలో ఆ అమ్మాయి ఏం చేయాలి? 2 గంటలు ట్రాఫిక్ ఆపడం భావ్యమా అంటున్నాడు. 100 ఏళ్ల జీవితాన్ని అర్ధాంతరం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మధ్యలో నడి రోడ్డు మీద వదిలేసి నీతో నాకు సంబంధం లేదంటే, నేను ఆ రోజు అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను అటువైపు, అక్కడంతా రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది. ఏంటా అని చూస్తే ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తోంది. నేను నా మనస్తత్వమే హెల్పింగ్ నేచర్ నాది. నేనున్నది మహిళా విభాగం. నేను ఒక మహిళని, ఒక మహిళా సమస్యతో రోడ్డు మీద కూర్చుని ఉంది. తక్షణమే నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను ఆమెతో పాటు. తర్వాత ఆమెను తీసుకుని డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం. డిఎస్పీ గారు అందుబాటులో లేరు, ఫోన్ లో మాట్లాడాం. ఆ అమ్మాయి జీవితాన్ని పరిష్కరించాలని నేను చాలా ప్రయత్నించాను. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, నేను నా భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, కానీ అతను నన్ను అంగీకరించడం లేదు అని. ఆమెకు సంబంధించి ఆ సామాజిక వర్గ ముఖ్య నాయకులందరితో మాట్లాడాను అది సెటిల్ చేయమని. అయితే ఆమెకు నేను ఒకటి సూచించాను, అమ్మ పోరాటాలతో కాపురాలు చక్కబడవు, ఉద్రేకాలతో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయే పరిస్థితి వస్తుంది, కాబట్టి కొద్ది కాలం నువ్వు సంయమనం పాటించు, అప్పుడు ఇది నేను చక్కబెడతానని ఆమెకి నేను ఓదార్చడం జరిగింది. అలాగే బాను అడుగుతాడు, నువ్వు అక్కడ వాళ్ళకి ఓడించడం సాధ్యమా, ఇక్కడ వీళ్ళని ఓడించడం సాధ్యమా అని. తనకి తన పార్టీ మీద ఉన్న అభిమానానికి, తన పార్టీ నాయకుల గెలుపు కోసం తను కోరుకునే విధానానికి నేను తను అభినందిస్తా ఉన్నాను. తప్పులేదు, ఏ వ్యక్తి అయినా వాళ్ళ పార్టీని వాళ్ళు అభిమానించాలి, నిజాయితీగా ఆ పార్టీ కోసం పనిచేయాలి, నాది అదే పాలసీ. నేను అనేది ఏంటంటే, గెలుపు ఓటములు అనేది సాధ్య అసాధ్యాలు రాజకీయాల్లో చాలా మామూలు. ఎందుకంటే 110 సంవత్సరాల ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇలా తునాతునకలుగా అయిపోతుందని ఎవరైనా ఊహించారా? అలాగే ఏ నాయకుడు గొప్పవాడు కాదు. గొప్పవాడు అంటే ఎప్పుడు
ప్రజలని అరాచకాలు చేయటంలోనూ, ఆఫీసర్ని కొట్టడంలోనూ, బూతులు మాట్లాడటంలోనూ దుర్మార్గాలు చేస్తే అది గొప్పతనమా? కాదు. ప్రజల మనసెరిగి ప్రజల మన్నన కోసం పనిచేసేవాడే గొప్ప నాయకుడు అవుతాడు. అటువంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు, గౌరవిస్తారు. రాబోయే కాలంలో ఈనాడు గొప్పవాళ్ళు అనుకునే నాయకులు ఎంతమంది నిలబడతారో, ఎంతమంది మిగులుతారో అది చూద్దాం. తర్వాత తను ఒక మాట అన్నాడు, ఇప్పుడు వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టే విధంగా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్ష్యమే ఏపీలో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు అంటే అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య అదేనా అండి? ఏపీకి ప్రత్యేక హోదా తేవటంలో విఫలమయ్యారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తే ఆ విషయం అడగటం మర్చానంటాడు. ఢిల్లీ వెళ్లి అడిగిరావయ్యా అంటే కోడలు మగబిడ్డని కనిస్తానంటే అత్త వద్దంటుందా అంటే వెటకారపు మాటలు మాట్లాడతాడు. కేంద్రంతో నువ్వు మిత్రపక్షంగా ఉన్నావు, మరి ఆ మిత్రపక్షంగా ఉండి ఏపీని త్వరగా నువ్వు అభివృద్ధి చేయవలసిన బాధ్యతలో ఉండి, ఒక పక్క రాజధాని నిర్మాణం చేయవలసి ఉండి, ఒక పక్క నువ్వు డ్వాక్రా రుణమాఫీ మరి రైతు రుణమాఫీ చేయలేకపోయిండి, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోయిండి, మరి నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండి, ప్రజలంతా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఆలోచించడం మానేసి మరి ప్రతిపక్షం లేకుండా చేయాలి అనే ఆలోచన ఉన్నాడంటే అతను ఎంత సంకుచిత స్వభావంతో ఉన్నాడో మీరు ఆలోచన చేయాలంటున్నాను. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, మీరు అమాయకంగా ఆలోచించి మాకండి. ఏపీలో వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడమే మీ గొప్పతనం అయితే, తెలంగాణలో మీ పార్టీ నుంచి మీ ఎమ్మెల్యేలందరూ వెళ్లిపోవడమే కాకుండా ఈ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని అడుగుతున్నారు. దానికేం జవాబు చెప్తారు ఈ తెలుగుదేశం నాయకులు నేను అడుగుతా ఉన్నాను. ఓకే మేడం గారు, ఓకే కాళ్ళు కూడా కట్ అయింది కాబట్టి ఇవాళ అభివృద్ధి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు, అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో ఒక వర్కర్ ఉంటాడు, అతని పనితీరు మనకి నచ్చదు, మనం ఎంతగానో చెప్పి చూస్తాం సరిగా పని చేయమని, చేయడు, బయటికి పొమ్మంటాం. ఆ వర్కర్ బయటికి వెళ్ళి ఏం చెప్తాడండి? అరే వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేయలేరురా, టైంకి జీతం ఇవ్వర్రా, సరిగా భోజనం పెట్టరు, నానా రకాలుగా హింస పెట్టేస్తారా, నేను ఆ ఇంట్లో పని మానేశాను, చెయ్యి ఎవరు చేస్తాడు ఆ ఇంట్లో పని అంటాడు. అంటే ఈ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళురా, నేనే ఆ ఇంట్లో తిన్నగా ఉండలేకపోయాను అంటే వీడికి ఇంకొక చోట ఉద్యోగం దొరుకుద్దా అండి? దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడు, ఎవరినైనా ఆయన ఆప్యాయంగా గుండెలకు దగ్గరగా తీసుకుంటాడు, అందరిలో కలిసిమెలిసి ఉంటాడు. నేనే పార్టీ మారి వెళుతున్నాను నా వ్యక్తిగత ప్రయోజనాల కోసమని పార్టీ మారే నాయకుడు ఎవడైనా చెప్పగలుగుతాడా అండి? చెప్పడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తేనే అక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్ దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బాగా తిట్టగలిగితే అక్కడ అంత ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళెవరో మాట్లాడితే దానిని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది చాలా బాధాకరమైన. జగన్మోహన్ రెడ్డి గారి మనసు చాలా సున్నితం, ఆయనకున్న ఓర్పు, పట్టుదల, కృషి అవే నేను ఆ పార్టీలోకి వెళ్ళడానికి కారణమయ్యాయి. నేను నిజంగా చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రేమమూర్తి. ఒక విజయమ్మ గాని, రాజశేఖర రెడ్డి గారి గాని, షర్మిల గారి గాని, ప్రతి ఒక్కరు లేదు నేను అదే చెప్తా ఉన్నాను. ఇటీవల పార్టీలో జాయిన్ అయిన జ్యోతిల్ నెహ్రూ గారు సీనియర్ నాయకుడు, గొప్ప నాయకుడు, మంచి శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వారు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భం ఒక పాయింట్ చెప్పారు. విమర్శ కాదు కానీ అది జనరల్గా చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో ప్రతిపక్ష పాత్ర ఏ పాత్ర వహించాలని దాని మీద చెప్పిన సందర్భాల్లో కూడా ఏ విషయం కూడా ఆయన వినరు, ఆయన చెప్పిందే వినాలే కాన్సెప్ట్తోనే మీ అందరూ విసికి వేసారు ఉన్నామని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని ఏ విధంగా మీరు చెప్పిన దానికి అక్కడ స్వయంగా దగ్గరుండి చూసిన జ్యోతిల్ నెహ్రూ గారికి వారికి వచ్చిన డౌట్కి మీరు చెప్తున్న విధానానికి రెండు ఎక్కడైనా పొంతన ఉందని అనుకోవచ్చు. జ్యోతిల్ నెహ్రూ గారు ఏ సందర్భంలో చెప్పారనేది మీరు పరిగణలో తీసుకుంటే మీ ప్రశ్నకి జవాబు అక్కడే దొరుకుతుంది. అదే జ్యోతిల్ నెహ్రూ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున అసెంబ్లీలో వీరోచిత పోరాటాలు చేశారు. ఎంతో మా నాయకుడు గొప్పవాడు అంటూ ఎన్నో ప్రసంగాలు చేశారు అసెంబ్లీ సాక్షిగా. మరి ఆయన ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, పార్టీలో ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన రాజకీయ అనుభవాన్ని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవించారు. మరి అప్పుడు ఆయన బాగా గౌరవించినప్పుడు మాట్లాడని మాటలు, ఆయనకి పిఎస్సి పదవి ఏదో ఇవ్వకుండా వేరే చోట ఇచ్చారు కాబట్టి, ఈ పదవి ఇవ్వలేదు కాబట్టి నువ్వు చెడ్డవాడి అని తిట్టి వెళ్లే సందర్భంలో మాటని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. నేను ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను.
టైం కూడా అయిపోయింది. ఒక లాస్ట్ క్వశ్చన్, ఈరోజు జరిగిన పరిణామాలు, ఢిల్లీ సుప్రీంకోర్టు పరిణామాల నేపథ్యంలో రోజా గారి ఇష్యూ ఈ యొక్క తీర్పుతో ఇంతటితో క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? అది మన సమస్యమైన స్పీకర్ గారి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు, స్పీకర్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి, ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మీరు పనిచేస్తా ఉన్నారు, మమ్మల్ని మీరు చాలా బాధ పెడతా ఉన్నారు, మీరు మా తరపున కూడా నిలబడండి అని వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఆలోచన సరిగా చేసినట్లయితే ఒక రోజా గారి లాంటి సమాజానికి ఏదో సేవ చేయాలని దృక్పథంతో వచ్చిన ఒక మహిళా నాయకురాల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం అనేది అతి హేయమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విధానం మార్చుకుంటారని, లేదంటే దానికి తగిన ఫలితాన్ని కూడా ఆ నాయకులు అనుభవించాల్సి వస్తుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కథ సుఖాంతం అయినట్లుగా నేను భావిస్తా ఉన్నాను. మీ పార్టీలో మీరు అంత ప్రశాంతంగా ఉన్నారా? ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రశాంతత అంటే ఒక రాజకీయ పార్టీలో ఇది ఆశ్రమం కాదు, సత్సంగం కాదు. మనం ప్రశాంతంగా కూర్చోడానికి ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడతా ఉన్నారు. సమస్యలను తీర్చవలసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు కట్టడంలో అధికార దుర్వినియోగం చేస్తా ఉంది. అవినీతి అంతా రాష్ట్రం అంతా పేరుకుపోయింది. భూ కబ్జాలు, ఇసుక దందాలు, మహిళల మీద అఘాయిత్యాలు, అన్యాయాలు. ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది. పోలీసు అనేవారు వాళ్ళ డ్యూటీలు మీరు ప్రజాసేవకుల కార్యకర్తగా ఉండాలనుకుంటున్నారా? ఏదన్నా ఉన్నతమైన పదవి కాకపోయినా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఏమైనా ఉందంటారా? అట్లాంటి ఆలోచన మీరు కానీ మీ అధ్యక్షుడి దగ్గర కనిపెట్టిన సందర్భాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా నాకు ఈ సమాజానికి సేవ చేయాలి, నా జీవితం అంతా ఈ సమాజం కోసమే అర్పించాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తిని. నాకు ఒక ఉన్నత స్థానానికి వెళ్లిన కొద్దీ నేను ప్రజలకు నా ఆశయాలకి తగిన విధంగా పనిచేయగలుగుతాను. ఆ స్థితి నాకు కావాలని ఖచ్చితంగా నేను కోరుకుంటాను. నా అవసరమైనప్పుడు నా పార్టీ అధ్యక్షుడి ముందు నా మనోగతాన్ని తెలియజేస్తాను. పార్టీ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా నేను పార్టీకి పనిచేస్తాను. రైట్ మేడం గారు, థ్యాంక్ యూ. ఈ రోజు యాక్ట్ మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో చాలా మంది మరి ఏలూరుతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు కాలర్స్ చెప్పిన విధంగా రాజధాని నిర్మాణంలో ప్రతిపక్ష పార్టీ సహకారం అందించాలని చెప్పి చాలా మంది కాలర్స్ చెప్పారు. మరి ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలుగా మరి మీ అధినేతకి తెలియంది కాదు కాబట్టి రాష్ట్రానికి ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసే అభివృద్ధిలో మీ పార్టీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా మీరు నాయకత్వం వహించే ప్రాంతాల్లో ప్రజల తరపున సహకారం, రాష్ట్రాభివృద్ధిలో మీ భాగస్వామ్యం కావాలని చెప్పి కాలర్స్ కోరారు. మరి మీరు కూడా ఆ విధంగానే సహకారం అందిస్తారని చెప్పి ఆశిద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటం, ఓటమి గెలుపులు, ఎవరు అధికారంలోకి వస్తారో అనేది పక్కన పెడితే అభివృద్ధి జరిగే టైంలో ప్రజల పక్షాన ప్రజలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సహకారం అందించగలిగితే బాగుంటుందనేది ప్రతిపక్ష పార్టీ నా యొక్క పాత్ర పోషించాలని చెప్పి ప్రజానీకం కోరుకున్నారు. ఆ విధంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాము. మరి రేపు మీరు ఏదో కార్యక్రమాలు పెట్టినట్టున్నారు, సేవ్ డెమోక్రసీ అనే కార్యక్రమాలు కూడా. మరి వీటన్నిటి మీద ఇంకా టైం లేదు కాబట్టి చర్చించడానికి ఈ కార్యక్రమాలు ప్రజాస్వామ్యం అంతా బాగుంది, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ పార్టీకి లేదని చెప్పి పత్తిపాటి పుల్లారావు, రావుల కిషోర్ బాబు, మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు యొక్క కార్యక్రమం అంటే మీ పార్టీ కార్యక్రమం ఎన్నుకోవడం తప్పలేదు, కానీ ఆ నినాదం ప్రజాస్వామ్య నినాదమే వ్యతిరేకంగా ఉందనే భావం అధికార పార్టీ మంత్రులు కూడా విమర్శించారు. దాని మీద టైం కూడా అయిపోయింది మేడం, మళ్ళీ మీరు రెస్పాండ్ అవుతారు. కానీ నెక్స్ట్ ఇంకో కార్యక్రమం జరిగినప్పుడు మరి ఈరోజు కాలర్స్ చాలా మంది ఫోన్ చేసి వారందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. అదేవిధంగా మరి రాష్ట్ర మహిళా నాయకురాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారు కూడా ఒక యాక్టివ్గా ఒక స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వారు పార్టీతో సంబంధం లేకుండా వెళ్ళి కార్యక్రమాల్లో వెళ్తున్నారు. కాబట్టి మరి అలాంటి నాయకురాలు మరి ఈరోజు మేము పిలిచిన వెంటనే మా లైవ్ షోకి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా శ్రీలక్ష్మి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే శుక్రవారం నాడు యాక్ట్ మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో మరొక అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.